Hello, friends. Welcome to Akarsha Entertainments. యాజ్ యూజువల్ చాలా గ్యాప్ తర్వాత మిమ్మల్ని పలకరిస్తున్నాను కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ థట్. అండ్ మీకో విషయం చెప్పాలి. నిజం చెప్పాలంటే యాక్చువల్‌గా నేను చాలా గ్యాప్‌తో కంటెంట్స్ అంటే ఇట్లా స్టోరీస్ పెడుతున్నా కూడా నాకు సబ్‌స్క్రైబర్స్ చాలా పెరిగిపోతున్నారు కాబట్టి ఎవరెవరైతే నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫ్రమ్ ఫస్ట్ నంబర్ సబ్‌స్క్రైబర్ నుంచి ఇప్పుడు 366 ఉన్నారు. మరి ఈ స్టోరీ మీ దాకా వచ్చి తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే వాళ్ళతో సహా ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను వేరే ఛానల్స్‌కి పనిచేయడం వల్ల నా సొంత ఛానల్ మీద కొంచెం కాన్సంట్రేషన్ అనేది పెట్టలేకపోతున్నాను. రియల్లీ ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ థట్. కానీ నాకసలు తప్పట్లేదు. అయితే ఎప్పుడో ఒకసారి పెట్టినా గానీ మీరు మంచి అటెన్షన్ పే చేస్తున్నారు నా ఛానల్ పట్ల. సో, ఈనాటి మన ఎపిసోడ్‌లో మనం వినబోతున్నాం 'పెళ్ళికొడుకు లేచిపోయాడు' కాదు. ఇది వేరే స్టోరీ. 'పెళ్ళికొడుకు లేచిపోయాడు' కూడా మీకు రెగ్యులర్‌గా వస్తుంది. అది వేరే విషయం. అయితే ఒక స్టోరీనే మొత్తం కంటిన్యూగా కాకుండా ఇప్పుడు కొంచెం మార్చాలి అని అనుకుంటున్నాను. అంటే అప్పుడప్పుడు వేరే స్టోరీ కూడా చెప్తూ అటు అది ఇది 2, 3 స్టోరీస్‌ని బ్యాలెన్స్ చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి, ఈరోజు మనం ఒక సరికొత్త స్టోరీ వినబోతున్నాం. అదేంటి అంటే 'ప్రేమ పేరుతో మోసం'. నిజంగా అసలు పేరులోనే ఒక టైప్ ఆఫ్ ఏమంటారు ఆహ్, బాధ, ట్రాజెడీ ఇదంతా ఉంది కదా! నిజంగా నాకు కూడా అలాగే అనిపించింది. అయితే ఈ స్టోరీ ఎవరు రాసారంటే విలవర్తి సాయి పవన్ హేమంత్. ఈయన ఒక మంచి రచయిత. అంటే ఈ ప్రతిలిపి తర్వాత ఇప్పుడు కొత్తగా కథాశాల ఇట్లాంటి యాప్స్ అన్నీ వస్తున్నాయి. దీంట్లో స్టోరీస్ రాస్తారు. అండ్ ఇంకో విషయం తెలుసా? సాయి పవన్ హేమంత్ రాసిన స్టోరీ ఇంతకుముందు ఆల్రెడీ మనం విన్నాం. ఏదో తెలుసా? ఇది ఈ భైరవుడి కథ. ఆ స్టోరీకి నిజంగా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అది ఫస్ట్ సీజన్ అయిపోయింది. త్వరలోనే సెకండ్ సీజన్ కూడా రాబోతోంది. ఈ లోపల సాయి పవన్ హేమంత్ మనకొక మంచి యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ఇచ్చారు. సో, అదేంటో ఈనాటి మన ఎపిసోడ్‌లో వినేద్దాం. ఇది ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్‌తోని స్టార్ట్ చేస్తున్నాం. సో, లెట్స్ స్టార్ట్. విలవర్తి సాయి పవన్ హేమంత్ గారు రచించిన 'ప్రేమ పేరుతో మోసం'. ఎపిసోడ్ 1 ఏంటంటే అనుకోకుండా మొదలైన పరిచయం. సో, ఎక్కడా ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తి స్టోరీని వినేసేయండి. అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ ద్వారా అటు సాయి పవన్ హేమంత్‌ని బ్లెస్ చేయండి. అలాగే మీకు ఈ స్టోరీని వినిపిస్తున్నందుకు నన్ను కూడా బ్లెస్ చేయండి. ఎలా? మీ కామెంట్స్ ద్వారా. ఓకేనా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. బట్ బిఫోర్ థాట్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్‌టైన్‌మెంట్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనుక మీరు ఒక్కసారి ఠంగుమని వాయిస్తే రెగ్యులర్‌గా మీకు నోటిఫికేషన్ అందిచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. విజయవాడ నగరానికి ఆ ఉదయం వర్షం కొత్త అందాన్ని తెచ్చింది. కాలేజీ రోడ్లన్నీ తడిసిపోయి మెరిసిపోతున్నాయి. చెట్లపై నీటి చుక్కలు వేలాడుతూ గాలి తగిలితే జారిపడుతున్నాయి. ఆ గాలిలో ఏదో కొత్త సువాసనుంది. అదే రోజు అను తన డిగ్రీ కాలేజీలో మొదటి రోజు అడుగుపెట్టింది. తెల్లని చూడీదార్, నీలి దుపట్టా, కళ్లల్లో అమాయకత్వం, ముఖంలో కొంచెం భయం. ఆమె నడకలో సిగ్గు కనిపిస్తోంది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త జీవితం. కాలేజ్ గేట్ దగ్గర నిలబడి లోపలికి చూసింది. విద్యార్థుల సందడి, నవ్వులు, గుంపులు, బైక్ శబ్దాలు అన్నీ కలిసిపోయి చాలా ఆహ్లాదంగా అనిపించాయి. ఎక్స్‌క్యూజ్ మీ, బీకాం ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఎక్కడుంటుంది? అని పక్కనే వెళ్తున్న అమ్మాయిని అడిగింది. అది బ్లాక్ సి, పైకి వెళ్ళి ఎడం వైపు అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అను నెమ్మదిగా మెట్లెక్కింది. చేతిలో పుస్తకాలు బిగుతుగా పట్టుకుంది. హృదయం వేగంగా కొట్టుకుంటోంది. అంతలో ఎదురుగా ఒక్కసారిగా ఎవరో వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు నేలపై జారిపోయాయి. సారీ, నిజంగా సారీ అని వెంటనే వంగి పుస్తకాలెత్తాడు ఒక యువకుడు. అను మొదట కోపంగా చూసింది. కాని అతని ముఖం చూసి ఆగిపోయింది. అతనే హేమంత్. సాధారణమైన షర్ట్, సాధారణమైన చూపు, పెదవులపై స్వచ్ఛమైన నవ్వు. అతని కళ్ళల్లో అహంకారం లేదు, మంచితనం ఉంది. నా వల్లే పడిపోయాయి, ఇవిగో అని పుస్తకాలిచ్చాడు. పర్లేదు అను మెల్లిగా చెప్పింది. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బీకాం ఫస్ట్ ఇయర్. అరే,
నేను అదే బ్లాక్‌కి వెళ్తున్నాను. రండి చూపిస్తాను. అను కాసేపు సందేహించింది. కాని అతని మాటల్లో బలవంతం లేదు. కాబట్టి మౌనంగా అతని వెంట నడిచింది. వాళ్ళు కలిసి కారిడార్‌లో నడుస్తుంటే కొంతమంది విద్యార్థులు హేమంత్‌ని చూసి పలకరించారు. అన్నా, మ్యాచ్ ఉంది వస్తావా సాయంత్రం? చూద్దాంరా అని నవ్వుతూ చెప్పాడు. అను ఆశ్చర్యంగా చూసింది. మీరు ఇక్కడ అందరికీ తెలిసినట్టున్నారు? తెలుసుకోవాల్సినంతగా తిరుగుతుంటాను అని నవ్వాడు. నేను హేమంత్. ఓ, నా పేరు అను. మంచి పేరు. అను తలదించుకుంది. క్లాస్ రూమ్ దగ్గరకొచ్చాక ఇదే మీ క్లాస్. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. థ్యాంక్యూ. థ్యాంక్యూ అనొద్దు. టీ కాఫీ ఇప్పించండి చాలు అని నవ్వి వెళ్ళిపోయాడు. అను తన ప్రమేయం లేకుండానే చిరునవ్వు నవ్వింది. రోజులు గడుస్తున్నాయి. కాలేజీలో అను నెమ్మదిగా కలిసిపోతోంది. కాని ఆమెకు ప్రతిరోజు ఒక విషయం అలవాటైపోయింది. ఎక్కడో ఒకచోట హేమంత్ కనిపించటం. లైబ్రరీ దగ్గర, క్యాంటీన్లో, గ్రౌండ్ పక్కన. అతను ఎప్పుడూ అందరితో మంచిగానే ఉండేవాడు. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుండేవాడు. ఒకరోజు లంచ్ టైంలో అను ఒంటరిగా కూర్చొనుండగా కొందరు సీనియర్ అమ్మాయిలొచ్చి ఆట పట్టించటం మొదలుపెట్టారు. కొత్త అమ్మాయి కదా, స్టేజ్ మీద పాట పాడు, లేదంటే డాన్స్ చెయ్యి అని చెప్పి. అను భయపడిపోయింది. నాకు రాదు. రాకపోతే నేర్పిస్తాం అని నవ్వారు. అప్పుడే అక్కడికి హేమంత్ వచ్చాడు. ఏమైంది? ఏం కాదన్నా, ఫన్ చేస్తున్నాం. ఫన్ అందరికీ నవ్వు తెప్పించాలి, ఒకరిని ఏడిపించేది ఫన్ కాదు అన్నాడు గంభీరంగా. వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. అను కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. బాగున్నారా? "మ్మ్, ఇది కాలేజ్. ఇక్కడ ఎవరు భయపెట్టినా భయపడొద్దు." ఆ మాటలు అనూకు ఎంతో ధైర్యమిచ్చాయి. ఆ రోజు సాయంత్రం కాలేజ్ బయట బస్టాప్ వద్ద నిల్చుంది అను. వర్షం మొదలైంది. ఆమె దగ్గర గొడుగు లేదు. అప్పుడే ఒక బైక్ ఆమె ముందు ఆగింది. హేమంత్. ఇంకా బస్ రాదు, వర్షం పెరుగుతోంది. మీ ఇల్లు దారి చెప్తే వదిలేస్తాను. అవసరం లేదు, నేను వెళ్తాను. సరే, అయితే వర్షం ఆగే వరకు ఇక్కడే నిలబడి ఉండాలి, చూసుకోండి మరి. అను ఆకాశం వైపు చూసింది. వర్షం మరింత పెరుగుతోంది. చివరికి నెమ్మదిగా బైకెక్కింది. ఆమె చేతులు సీట్ పక్క పట్టుకున్నాయి. హేమంత్ వెనక్కి చూడకుండా నెమ్మదిగా బైక్ నడిపాడు. భయపడుతున్నారా? కొంచెం. నేను స్పీడ్గా వెళ్ళను. ఆ మాటల్లో ఒక భరోసా ఉంది. అను మొదటిసారి తన మనసులో ప్రశాంతత అనుభవించింది. ఇదంతా దూరం నుంచి ఎవరో గమనిస్తున్నారు. కారు లోపల కూర్చొని సిగరెట్ కాలుస్తూ కళ్లల్లో కపటం నింపుకుని చూసినవాడు. వాడు ఎవడో కాదు, సన్నీ. ధనవంతుడి కుమారుడు. కాలేజీలో డబ్బు, ప్రభావం, అహంకారం ఉన్న వ్యక్తి. అను బైక్పై వెళ్ళిపోతుంటే అతను చిరునవ్వు నవ్వాడు. కొత్త పిట్టొచ్చిందా? హేమంత్ దగ్గర తిరుగుతోందా? అతని స్నేహితుణ్ణి అడిగాడు. ఎవర్రా ఆమె? మామా, తను మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయింది. ఫస్ట్ ఇయర్ రా అని చెప్పాడు. సన్నీ పెదవులపై వంకర నవ్వు. నాకిష్టమైనది చివరికి నాదే అవుతుంది. వర్షం ఇంకా కురుస్తోంది. కాని ఆ వర్షం వల్ల ఒక అమ్మాయి జీవితంలో తుఫానులా నిశ్శబ్దంగా అడుగుపెట్టింది. ఆ తర్వాతేమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. విన్నారు కదా, విలవర్తి సాయి పవన్ హేమంత్ రచించిన ఒక అందమైన యూత్ఫుల్ లవ్ స్టోరీ ప్రేమ పేరుతో మోసం. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ పేరేంటో మీకు తెలుసు కదా, అనుకోకుండా మొదలైన పరిచయం. అంటే ఇద్దరు, అంటే అమ్మాయి అబ్బాయి మధ్యలో ఇప్పుడే కదా పరిచయం మొదలైంది. సో ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క పేరుతో ఇలా మన కథ సాగుతూ ఉంటుంది. సీరియల్ అంతా ఒకటే సీరియల్, కాకపోతే ఏంటంటే ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క పేరు పెట్టారనమాట రచయిత. నిజంగా చాలా చాలా బాగుంది కదా. సో ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో సూపర్ ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.